పరమార్థం. ఈ కథని రచించిన వారు శ్రీమతి ముక్తేవి భారతి గారు. శాంతమ్మ మనసుని సమాధానపరుచుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఎంత ప్రయత్నించినా మనసుని వేధిస్తున్నదొకటే, జీవిత పరమార్థం ఇది కాదని. శాంతమ్మ తులసికోట గుమ్మంలో కూర్చుని పత్తి విప్పుతోంది. ఉయ్యాలలో పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. విసుక్కుంటూ లేచి పిల్లాడి నోట్లో పాలసీసా ఉంచింది. ఇప్పటికి వినిపించిందా? రాఘవయ్య గదిలో నుంచి ముందు గదిలోకొచ్చాడు. వినిపించింది. ఓ రామ లేదు, కృష్ణ లేదు, విసుగ్గా అంది శాంతమ్మ. అప్పుడే గడపలో అడుగుపెట్టిన కోడల్ని చూసి, అప్పుడే వచ్చావేమిటి అడిగాడు రాఘవయ్య. ఇంకా ముందు రావలసిన దాన్ని, బస్సు అందక ఉయ్యాల్లో పిల్లాడి దగ్గరికి వెళ్ళింది రాధ. పిల్లాడికి బాగా లేదనే మధ్యాహ్నం సెలవు ఇచ్చి వచ్చేశాను. ఉయ్యాల ఊపుతూ అత్త వినేలా అంది రాధ. రాధంటే శాంతమ్మకి చాలా ఇష్టం. కూతురు ఫారిన్లో ఉంది. ఏ 4 ఏళ్లకో ఓసారి వచ్చి వెళ్ళిపోతుంది. తన ఇంట్లో లక్షణంగా తిరిగే కోడలును ఏనాడు కోడల్లా చూడలేదు శాంతమ్మ. నిజానికి కొడుకు కోడలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే, కలిసి సినిమాలకెడుతుంటే ఎంతో ఆనందపడేది శాంతమ్మ. రాధ స్నేహితులంతా అనేవారు, ఒసై రాధ, అదృష్టం అంటే నీదేనే. భర్త ప్రేమగా చూడడంలో గొప్ప విశేషమేముంది? అత్తగారు ప్రేమగా చూడడంలోనే గొప్పంతా అని. తల్లికి దూరంగా ఉన్నానని అనుకునేదే కాదు రాధ. కానీ ఈ మధ్య పాలల్లో ఉప్పురాయి పడ్డట్టు నిర్మలమైన శాంతమ్మ మనసు ఎందుకో కలత చెందుతోంది. ఆ రోజు రాత్రి రాధకి ఎంతకీ నిద్ర పట్టలేదు. అటూ ఇటూ ఒత్తిగిల్లింది. చివరికి ఏమండి అని భర్తను లేపింది. పక్కకు ఒత్తిగిల్లాడు రామం. అత్తగారు ఎందుకు అది వరకులా లేదు. గిట్టని వాళ్ళు నా పైన చెప్పారేమో. పిల్లాడిని కూడా అది వరకంత లాలనగా చూడడం లేదు. రామన్ నవ్వాడు. అర్థం లేని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. అమ్మ చాలా మంచిది. చెప్పుడు మాటలకి మారిపోదు. రామం క్షణంలో మళ్ళా నిద్రలో మునిగిపోయాడు. పక్కింటి పార్వతమ్మతో కలిసి పొద్దున 8 అయ్యేసరికి గుడికి బయలుదేరింది శాంతమ్మ. ఆ రోజు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. వెడుతున్నాను. గదిలో ముసలాయనకి, వంటింట్లో ఉన్న కోడలికి వినపడేలా ఓ కేక పెట్టింది. రాధకి ఏం చేయాలో తోచలేదు. తను ఆఫీస్కెడితే పిల్లాడిని ఎవరు చూస్తారు? పాలు కలపడం, పట్టడం మామగారికి రావు. తనకి ఇంక సెలవులు కూడా లేవు. రాధ మనసులో కొన్ని వందల సమస్యలు తల ఎత్తి నాట్యమాడాయి ఆ క్షణంలో. గుళ్ళో కూర్చున్న శాంతమ్మ అమ్మవారి విగ్రహం కేసే చూస్తోంది. ఎంత చక్కగా అలంకరించారు. ఇంతకాలం దైవచింతనకి తావు లేకుండా గడిపేసింది. ఓ వ్రతాలు, తీర్థయాత్రలు ఏవీ లేవు. కానీ తను ఏ క్షణంలో కన్నుమూస్తుందో అప్పుడు తన వెంట వచ్చేవి ఏవి? ఈ ఇల్లు, పిల్లలు, మేడలు, మిద్దెలునా? కావే. తను చేసుకున్న పుణ్యమేదో అదే. శాంతమ్మ గడిచిపోయిన కాలాన్ని తలుచుకుని పశ్చాత్తాపపడింది. శాంతమ్మ అమ్మవారి విగ్రహాన్ని చూస్తూనే ఉంది. కానీ నిశ్చలత కుదరడం లేదు. రాధమ్మ ఆఫీసుకు వెళ్ళి ఉంటుంది. పసివాడు ఇప్పుడిప్పుడే పాకుతున్నాడు. గడప దాటి బయటికొచ్చేస్తే ముసలాయిని నిద్రపోతుంటే శాంతమ్మ గుండె జల్లుమంది. ఇక గుడిలో కూర్చోలేకపోయింది. అయినా ఇంత నిశ్చలత లేకపోతే ఎలా? సమాధానపరుచుకుని మళ్ళీ కూర్చుంది. రాధ ఓ వారం రోజులు నానా ఇబ్బంది పడి పనిపిల్లని కుదిర్చింది. పిల్లాడిని ఎత్తుకోవడానికి, ఆడించడానికి, పాలు పట్టడానికి, నిద్రపుచ్చడానికి. కానీ ఇంట్లో రాధ భర్త ఏదో చిరాకుగానే ఉంటున్నారు, విసుగ్గా ఉంటున్నారు. ఇంట్లో పనులన్నీ యాంత్రికంగానే జరిగిపోతున్నాయి. భోజనాల దగ్గర గంటలు గంటలు కబుర్లు చెప్పుకోవడాలు, సినిమాలు, షికార్లు అన్నీ ఇంచుమించుగా తగ్గిపోయాయి. శాంతమ్మ అంతా గమనిస్తూనే ఉంది. తను ఇంటి బాధ్యత పట్టించుకోవడం పూర్తిగా తగ్గించేసింది. ఉంటే దేవాలయంలో, లేకపోతే చేతిలో భాగవతంతో మాత్రమే కనిపిస్తోంది ఈ మధ్య. అవును మరి, తన పరమార్థం తను చూసుకోవద్దు. కానీ శాంతమ్మ విషయం ఎవరూ ఇంట్లో పట్టించుకోవటం లేదు. పిల్లాడిని ఎంత పనిలో ఉన్నా అత్తగారికి అందివ్వడం మానేసింది రాధ. ఆఫీసు విశేషాలు రకరకాలుగా రోజూ అమ్మకు చెప్పే రామం చాలా ముభావంగా ఉంటున్నాడు. ముసలాయన మనమడి సేవలో మునిగిపోయాడు. శాంతమ్మ ఆ రోజు తను ఆ ఇంట్లో ఒంటరిదైపోయినట్టు బాధపడింది మొదటిసారిగా.
అయినా గుళ్ళు గోపురాలు తిరిగి వస్తేనేనా ఉంది భక్తి. ఏమో, ఇల్లంతా తనే అయి భర్తని పిల్లల్ని సంతోషపరుస్తూ గడిపిన రోజు కన్నా ఇప్పుడు సాధించిందేమిటి? ఏమో, మానసిక సంఘర్షంలో పడి నలిగిపోయింది శాంతమ్మ. భాగవతంలో 2 కన్నీటి బిందువులు జారిపడ్డాయి. శాంతమ్మ, శాంతమ్మ, బయలుదేరు, ఊరేగింపు వస్తోంది, వెళ్ళాలనుకున్నాం కదూ. గోడవతల నుంచి పార్వతమ్మ కేక పెడుతోంది. ఒంట్లో బాగాలేదు, రాలేను వదినా. శాంతమ్మ భాగవతం మూసేసి గదిలోకొచ్చింది. ఆ రాత్రి శాంతమ్మకి ఎంతకీ నిద్ర పట్టలేదు. లేచి మంచం మీద కూర్చుంది. ఏదో అశాంతి, తనకు తెలియకుండానే తన నుంచి ఏదో దూరమైపోయినట్టు ఆవేదన. ఏమండి? నిద్రపోతున్న రాఘవయ్యను కుదిపింది. ఏమిటి? రాఘవయ్య లేచి కూర్చున్నాడు. భార్య కళ్ళలోకి చూశాడు. కళ్ళలో ఎంతో దిగులు. పాపం అనుకున్నాడు మనసులో భార్యను చూస్తూ. మనసేమీ బాగా లేదండి. శాంతమ్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. రాఘవయ్య క్షణం ఆగి, అదేమిటి మనసు బాగుండకపోవడం అంటే? అయినా శాంత, నీకే బోల్డు పుణ్యం సంపాదిస్తున్నావుగా. నెమ్మదిగా నవ్వాడు రాఘవయ్య. ఆ నవ్వు శాంతమ్మ గుండెల్ని పిండి చేసింది. ఇంతమందిని క్షోభ పెడుతూ తను మూటకట్టే పుణ్యం ఎంతటిది? శాంతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. గుడిలో దేవుడి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్దామని 10 రోజులుగా ఇల్లు కదలని శాంతమ్మని చూద్దామని వచ్చిన పార్వతమ్మ ముందు గదిలో నవ్వుకుంటూ కబుర్లాడుకుంటున్న రాధని, రామాన్ని, దొడ్డి గుమ్మంలో మనవణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముసలాయనతో ముచ్చట్లాడుతున్న శాంతమ్మని చూసి, ఎన్ని జన్మలెత్తినా ఈ శాంతమ్మకిక ముక్తి లేదు అని గొణుక్కుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మరుక్షణంలో. నాకు ఏ గుళ్ళు గోపురాలు అక్కర్లేదు బాబు, ఈ పసివాడే పరమాత్మ. పసివాడి పాల పెదాలు చీర కొంగుతో తుడుస్తూ మురిసిపోయింది శాంతమ్మ. కథ సమాప్తం.